ఈ వీడియోలో చిరంజీవి గారిని అలాగే బాలకృష్ణ గారిని లెక్క చేయకుండా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్న ఒక స్టార్ హీరోయిన్ గురించి చెప్పబోతా ఉన్నానమాట. అదేంటంటే చిరంజీవి గారు చాలా కష్టపడి స్వశక్తితో ఎదిగారు. ఇండస్ట్రీకి కొత్త కొత్తగా డాన్సుల్ని, ఫైట్లని, డైలాగ్ డెలివరీని పరిచయం చేసి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయన చాలా కష్టపడి పైకొచ్చారు. అలాగే బాలకృష్ణ గారు కూడా డాన్స్ గాని, ఫైట్స్ గాని, డైలాగ్స్ గాని అన్ని కొత్త కొత్తగా ఆయన విధానంలో ఆయన చెప్పి ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. పైగా ఆయనకంటూ ఒక సపోర్ట్ ఉంది. ఎన్టీ రామారావు గారు లాంటి ఒక పెద్ద ఆయన వెనకాల ఉన్నారు. ఇండస్ట్రీలో తిరుగులేదన్నమాట ఎన్టీఆర్ గారికి. అలాంటి వీళ్ళిద్దరిని కూడా కాదని అసలు నన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పి కొంచెం కూడా భయపడకుండా వాళ్ళ ముందే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్న ఒక హీరోయిన్ ఉన్నారన్నమాట. ఆవిడ ఎవరో కాదు, సిల్క్ స్మిత్ గారు. సిల్క్ స్మిత్ గారు ఆవిడ చాలా కష్టపడి పైకొచ్చారు. ఆ కష్టపడి వచ్చే ఆవిడ ఎన్నో అవమానాలని, ఎన్నో బాధల్ని ఎదుర్కొన్నారంట. అందుకని ఆవిడ పైకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ అసలు లెక్క చేయకుండా వాళ్ళు ఎవరైనా సరే, ఎదుటోళ్ళు ఎవరున్నా ఎంత పెద్దోళ్ళు అయినా సరే ఆవిడ మాత్రం తగ్గేది కాదంట. ఆవిడ పాటికి ఆవిడ కాలు మీద కాలేసుకుని కూర్చొని మీరు నన్ను ఏం చేయలేరు అన్నంత ధీమాగా ఉండేదంట. అంటే అది ఆవిడకి ఏమి పొగరనో లేకపోతే ఇంకోటనో అహంకారమనో కాదు. ఆవిడ ఏంటంటే ఆవిడ ఇచ్చుకునే గౌరవం అది. ఎందుకంటే ఎవరు ముందు తగ్గకూడదని చెప్పి ఆవిడ ముందు నుంచి ఫిక్స్ అయ్యారంట. అలాంటిది ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాటిని ఫేస్ చేయడానికి గానీ ఆవిడ అలాగా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అని చెప్పి తెలుస్తా ఉంది. ఆవిడ పెద్దగా ఎవరితో కూడా మాట్లాడేవాళ్ళు కాదంట. పని ఉంటే ఆ పని చూసుకొని పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి తెలుస్తా ఉంది. కాకపోతే చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని మాత్రం లక్ష్య చేయకపోవడం అంటే మాత్రం మనం దాన్ని కొంచెం ఆలోచించుకోవాలి. కాకపోతే అది పొగరుతోనూ అహంకారంతో చేసింది కాదు కాబట్టి ఓకే.